ఆడియన్స్ అందరికీ దేవుని మహాపరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయం ఆయన కనికరం, ఆయన అత్యధికమైన, అవునండి, we need abundant and increased blessings of our Lord today, tomorrow and beyond. అత్యధికమైన కృపను బట్టి ఈ సిడ్నీ మహానగరంలో నుండి మీ అందరితో ఎక్కడెక్కడో ఉన్నారు వరల్డ్ వైడ్గా. అపొస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్మ చేత నింపబడి మీరు శక్తి నొందెదరు. యెరూషలేము, సమరయ, యూదయ, బూదిగంతం వరకు సువార్త చెప్పుడి. అంటే సువార్త మీరు మీలో దాచుకోకుండా నాకు సాక్ష్య బిడ్డలుగా బూదిగంతం వరకు వెళ్ళి సువార్త చెప్పమన్నారు. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో సువార్త చెప్పినప్పుడు ప్రతిసారి ఐ ఫీల్ దట్ కైండ్ ఆఫ్ స్పిరిట్ ఫెల్ట్ ఇన్ మీ. అలాంటి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది, అలాంటి ఒక పిలుపు అనేది ప్రతిసారి వాక్యం చెప్పినప్పుడు కానీ, ప్రార్థన చేసినప్పుడు కానీ, మీ అందరితోని ఆరాధన చేసినప్పుడు కానీ అలాంటి ఒక ఆత్మ నింపుదల కలుగుతుంది. మీ అందరికీ కూడా అలాంటి ఒక ఆత్మ నింపుదల కలుగుతుంది అనేది నా నమ్మకం, నా విశ్వాసం. ఫెయిత్ ఇస్ నాట్ ఎ నాలెడ్జ్ to be worn like a badge or to be flaunted, but a little seed to be nurtured. మనమందరికంట, విశ్వాసులందరికీ, ఎవరు ఎక్కడ ఉన్నా కూడా, ఎలాంటి పనిలో ఉన్నా కూడా, ఎలాంటి ఒక పొజిషన్లో ఉన్నా కూడా, స్పిరిచువల్ లీడర్ కానీ, విశ్వాసులు కానీ, సెయింట్స్ కానీ, పాస్టర్స్ కానీ, ఇవాంజలిస్ట్ కానీ, రెవరెంట్స్, బిషప్స్, ఎవరు ఉన్నా కూడా వాళ్ళందరిలో ఒక సీడ్ అనేది, ఒక విత్తనం అనేది, మస్టర్డ్ సీడ్, ఆవు గింజలంతా ఒక విత్తనం అనేది ఎప్పుడు పోషిస్తూ ఉంటారంట దేవుడు. అది చెట్టుగా ఫలించాలి. ఎస్పెషలీ ఇన్ దిస్ వరల్డ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ఆ విత్తనం అనేది తండ్రి ఒక చెట్టుగా, ఒక వృక్షంగా ఫలించి ఆ నీడలో ఎంతోమంది మిమ్మల్ని తెలుసుకోవాలి, మీరు వాళ్ళకి తోడు నీడగా ఉండి వాళ్ళని కాపాడుతారు అని మీకు సమర్పణ జీవితం అనేది, మీకు సాక్షి బిడ్డలుగా వాళ్ళు ఉండాలనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఎస్ ఓ లార్డ్, వీ నీడ్ దట్ కైండ్ ఆఫ్ అ పవర్ఫుల్ ప్రొక్లమేషన్ ఆఫ్ గాస్పెల్ in this world, beginning from our own family and our own community and our own town and village and city and the nation and beyond the borders, Lord. Thank you, Lord. Thank you, Jesus. కీర్తనలు 139. దావీదు మహారాజు ఎంతగానో ఆసక్తితోనే మిమ్మల్ని గొప్పగా మీ సన్నిధానంలో లోబడి ఆరాధిస్తున్నారు. మా అంతరింద్రియములో ఏమున్నది అనేది, మా అంతరంగంలో ఏమున్నది అనేది మేము ఆలోచింపక మునిపే మీకు తెలుసంటే, ఈవెన్ బిఫోర్ అవర్ థాట్స్ కమ్ ఇన్ అవర్ మైండ్, యూ నో what is going to happen, what we are going to
think and then what we are going to act upon. మీకు లోబడాలి, మీకు సాక్షి బిడ్డలుగా ఉండాలి. ఎస్పెషలీ in today's world, in India today, oh Lord, ఆ సిచ్యువేషన్ని బట్టి ప్రభువా, మొర్దెకై మాట్లాడినప్పుడు ఆ పర్షియన్ క్వీన్ ఎస్తర్ విన్నది, నేను రాణి కదా, మహారాణి కదా, పట్టమహేష్ కదా, నేనెందుకు వినాలి అని గర్వంగా తల ఎత్తుకోలేదు, తల వంచుకొని, ఎస్ ఐ బౌ డౌన్ బిఫోర్ ది ఆల్మైటీ గాడ్, సవెరన్ గాడ్ అని యూదులందరినీ సమకూర్చింది. ఆ 127 ప్రావిన్సెస్లో ఉన్న వాళ్ళు, సంస్థానములో ఉన్న యూదులందరినీ, వాళ్ళందరికీ సందేశం పంపించింది. ఎలా పంపించిందో తెలీదు. ద టైమ్ వాజ్ రన్నింగ్ షార్ట్ and she was filled by the power of the Holy Spirit God. తాను చెప్పిన మాటల్ని విని 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన యూదులందరూ, they were all filled by the power of the Holy Spirit God. ఆ థ్రోన్ కదిలింది, రాజు విన్నాడు. హమానుని ఉరి తీశాడు. హమాను చేసిన పథకాన్ని తొలగించి he introduced a new decree that Jews all over the world and all over the countries there have to listen to this decree and they are protected. Whoever is going to go against a Jew will be punished. అలాంటి ఒక ఉపవాస ప్రార్థన భారతదేశంలో జరగాలి ప్రభువా. నయమాను స్వస్థత పొందుకున్న తర్వాత అక్కడి నుంచి యెరూషలేము నుండి ఈ మట్టిని నేను తీసుకొని వెళ్తున్నాను. ఇజ్రాయేలు మట్టి అనేది నా దేశానికి కొంతవరకు నేను తీసుకొని వెళ్తాను. అక్కడ నేను ఆ మట్టిని వేసి, నా మట్టి మీద వేసి, నా భూమి మీద ఈ మట్టిని వేసి నేను మోకరించి ప్రార్థన చేసినప్పుడు, when I kneel down and humble myself before the Lord, He changes everything. When we kneel down in India, భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ మోకరించి ప్రార్థన చేసినప్పుడు, when we humble ourselves before God, ఎక్కడ ఏ మూల అయినా, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, మనమందరూ మోకరించి ప్రార్థన చేసినప్పుడు అంట, యూ ఫైట్ ద సిన్స్ ఆన్ యువర్ నీస్. అక్కడ కదిలింపు అనేది వస్తుంది. దేవుడు కార్యం చేస్తారు. మన ప్రార్థన లేకపోతే అక్కడ కార్యం జరగదు. మనమందరం ప్రార్థన చేయాలి. All the ministries have to come together, all the mainstream ministries, all the big ministries, all the small ministries, everywhere, Konakonaki, every village and town and city and the entire nation has to bow down before the Lord. Declare fasting prayer. Can we all do that? Can we all resolve to do that today on this platform? All the Facebook ministries, our God is calling you all to declare fasting prayer, to rise up your voice in prayer. ఏకీభవించి ప్రార్థన చేయమంటున్నారు దేవుడు. చేస్తామంట. చేసినప్పుడు కదలింపు వస్తుందంట. పరిస్థితిని దేవుడు మారుస్తారంట. రాజ్యాన్ని, రాజ్యాంగాన్ని, రాజనీతిని, అక్కడ ఉన్న రాజులను, రాజనాయకులను, రాజ్య ప్రజలను మార్చివేసే దేవుడు, ఆ రాజ్యాంగ పరిస్థితులను మార్చివేసే దేవుడు.
దానియేలు 2వ అధ్యాయం 21వ వచనం. మనము ప్రార్థన చేసినప్పుడు మనమేం చెయ్యము, మోకరిస్తాము, ప్రార్థన చేస్తాము, విశ్వాసంతో ప్రార్థన చేస్తాము, దేవుడు కార్యం చేస్తారు. Let us all come together and pray and raise up our voice in prayer. Thank you, Lord. Thank you, Jesus. Let us lament before God like Moses, like Paul. ప్రభువా, ఈ ప్రార్థన ధూపము వలె మీ సింహాసనం చేరుకుంది, మీ సన్నిధానం చేరుకుంది, అక్కడ కదలింపు వస్తుంది అనేది మా నమ్మకం తండ్రి. మీరు కార్యం చేస్తున్నారని మా నమ్మకం ప్రభువా. Rise up, O Lord. Rise up the congregation of India. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. మనమందరం కలిసి ఆరాధిస్తామంట. ఆరాధన కూడా స్తుతి ఆరాధన. When it comes out from our heart and from our soul and spirit, it is a powerful prayer. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివు దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. మీరందరూ కూడా నాతో ఒకటి ఏకీభవించి దేవుని స్తుతిస్తాలి, ఆరాధించాలి అని అన్నట్లు మనవి చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వేడాడితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించుచున్నావు, నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, నా శ్రమలు సహించి ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు, నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, నీ సన్నిధి నాలో నా సర్వము నీలో, నీ సంపద నాలో నా సర్వ
సర్వస్వము నీలో, నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనంటివే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే ఏమి అర్పుద ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతు. ఎందుకో నిన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. Thank you, Lord. Thank you, Jesus. Praise God. నా అందరితోని స్తుతించిన, ఏకీభవించిన మీ అందరికీ ప్రభు పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. Life begins at conception. Children in the womb have spiritual identity. కీర్తనలు 139లో గర్భములో ఉన్న బిడ్డను దేవుడు ఎంత బ్యూటిఫుల్గా సృజించారు. ఆ రహస్యమైన సృష్టిలో మనకి తెలియనివి దేవుడికి తెలుసు అని చాలా బ్యూటిఫుల్గా దావీదు మహారాజు ఇందులో రచించారన్నమాట. ఆ రోజుల్లో స్కానింగ్, ఎక్స్రేస్ ఇవన్నీ ఏమీ లేవండి. అయినా చాలా బ్యూటిఫుల్గా దేవుడు ఆ తల్లి గర్భంలో ఉన్న బిడ్డని స్కాన్ చేసినట్లు, ఎక్స్రే తీసినట్లు చాలా బ్యూటిఫుల్గా మాట్లాడారు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. మనం కూర్చోకముందు, మనం లేవకముందే దేవుడికి తెలుసంట. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నన్ను, నా మనసును గ్రహించి ఉన్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునెక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనిను, నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనను. అంత గొప్ప దేవుడు. హల్లెలూయా. ఇలాంటి దేవుడు ఉన్నప్పుడు మనం మాట్లాడక మునిపే, మన ఆలోచన మునిపే ఆయనకు తెలుసంట. ఇలాంటి దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు ఆయన సన్నిధానంలో ఉండి ప్రార్థన చేయడం అనేది ఎంత గొప్ప విషయం అండి. మనల్ని మనము సమర్పణ జీవితంలో ఏముందిలే దేవుడు చేసుకుంటారు,
అని ఉండకుండా, విలాపాలు 2వ అధ్యాయం 18వ వచనం, ప్రార్థన అంటే ఇలాగ ఉండాలంట. జనులు హృదయపూర్వముగా యెహోవాకు మొరపెట్టుదురు. హృదయపూర్వముగా దేవుడు సన్నిధానంలో అసలు మనము అట్లా ఆవిరి అయిపోవాలంట. అలా ప్రార్థన చేయాలంట. గోజాడాలి దేవుడు సన్నిధానంలో. సియోను కుమారి ప్రకారమా, నది ప్రవాహము వలె దివారాత్రములు, నది ప్రవాహము వలె దివారాత్రములు కన్నీరు పారనింపుము. విరమాము కలగనీయకుము. నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. కంటి రెప్ప కొట్టుకోకుండా నెహెమయా ప్రార్థన చేసినట్లు. నెహెమయా రాజు దట్ వాస్ అ వెరీ పవర్ఫుల్ నేషన్ ఆ రోజుల్లో. సూసాలనే పుట్టి పెరిగాడు. నెహెమయా యెరూషలేము నగరం చూడలేదు. యూదుడు, కానీ ఇశ్రాయేలు దేశము చూడలేదు. ఇశ్రాయేలు దేశం నుండి ఎన్నో వందల వేల కిలోమీటర్ అవతల ఉన్నాడు. అక్కడ ఆ దేశంలో ఆ రాజుకి కప్పులు ఎత్తుకునేవాడు. సో హీ వాజ్ వెరీ ఇన్ క్లోజ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద కింగ్ అర్థాషస్తా. అయితే ఎంతో అసలు బాధతోని ఉన్నప్పుడు, ఎందుకు బాధతోని ఉన్నాడు? యెరూషలేము నగరం శిథిలమైపోయి ఉంది, మందిరము శిథిలమైపోయి ఉంది, ప్రకార గోడలు శిథిలమైపోయి ఉంది. అది కట్టేవాళ్ళు కానీ, అది అక్కడ ఉండి ప్రార్థన చేసేవాళ్ళని కానీ ఎవరు లేరు అనే సందేశం అందినప్పుడు ఎంతో దుఃఖముతోని, ఎంతో విలాపము కలిగి అక్కడ రాజుకు కప్పలు ఎత్తుకొని ఉన్నాడు, కానీ నిలబడి ఉన్నాడు. ఎంతో శోకముతోని, దుఃఖముతోని ఉన్నప్పుడు ఆ శోకము, ఆ దుఃఖము అనేది రాజుకు కనిపించింది. హీ షుడ్ సీ హిస్ గ్రీఫ్, ఇట్ సీమ్స్. అయితే రాజు, ఎందుకు ఇంత దుఃఖముగా ఉన్నావు అని అన్నప్పుడే ఈయన ఒక్క నిమిషం జడుసుకున్నాడు. ఓ, రాజుకు తెలుసుకొని ఎంత దుఃఖముగా నేను ఉన్నాను, రాజు దగ్గర ఉన్నాడు, ఏమవుతుందో ఏమో అని అనుకొని కళ్ళెత్తి ఒక్కసారి పరలోకం వైపు చూసి రాజుకు జవాబు ఇవ్వక ముందు ఒక్క నిమిషం ప్రార్థన చేశాడు. హీ షూట్స్ యారోస్ ఆఫ్ ప్రేయర్స్ టు ద హెవెన్స్. అలాగ మనము ప్రార్థన చేయాలంట. కీప్ షూటింగ్ యారోస్ ఆఫ్ ప్రేయర్స్ ఎవ్రీ డే. ఎక్కడ ఉన్నా కూడా, ఇంట్లో ఉన్నా కూడా, బయట ఉన్నా కూడా, చదువుకున్నప్పుడు కానీ, వాక్యం చదువుతున్నప్పుడు కానీ, ప్రార్థన చేసినప్పుడు కానీ, భోజనం చేసినప్పుడు కానీ, నలుగురితోని సంభాషిస్తున్నప్పుడు కానీ, ఎక్కడ ఉన్నా, బయటకు వెళ్ళినప్పుడు కానీ, ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ, ఎప్పుడు కూడా ఎనీ సిచ్యువేషన్ షూట్ యారోస్ ఆఫ్ ప్రేయర్స్ లైక్ నెహెమయా. నేను ఎట్లా సంతోషంగా ఉంటాను రాజు, నేను ఇట్లా నా నగరం అంతా శిథిలమైపోయి ఉంది అని అన్నప్పుడు, ఆ రాజు నేను ఏం చేయాలని అడిగినప్పుడు నెహెమయా అంటాడు, నేను అక్కడ వెళ్ళి కార్యం చేయాలి, దేవుని కార్యం చేయాలి అని అన్నప్పుడు, నేను నీకు దానికి కావాల్సిన సహాయం చేస్తాను. ఆర్థిక సహాయం చేసి ఆయనకి లీవ్ ఇచ్చాడు. లీవ్ ఆన్ ఫుల్ పే ఇచ్చాడు. మనమందరం ఇలా ఈ రోజుల్లో చెప్పుకుంటాం కదా, క్యాజువల్ లీవ్, ప్రివిలేజ్ లీవ్, మెడికల్ లీవ్, రకరకాల లీవ్ ఉంటుంది కదా మనకి ఉద్యోగంలో. అలాంటి ఎక్స్టెండెడ్ లీవ్ ఇచ్చాడు. హీ వెంట్ దేర్. చాలా మందిని తీసుకొని వెళ్ళాడు. ఆయనకు కావాల్సిన ఆర్థిక సహాయము, ఇంకా రిసోర్సెస్, వనరులు కూడా ఇచ్చాడు దేవుడు. ఇది రాజు ఇచ్చాడు. ఆయన వెళ్ళి అక్కడ ఎజ్రాతోని కలిసి అక్కడ కార్యం అంతా చేసి మరొకసారి కావాల్సిన ధనవంతా తీసుకొని రాజు దగ్గర వెళ్ళి రిపోర్ట్ ఇచ్చేసి మరొకసారి వచ్చి కొన్ని సంవత్సరాలు ఉండి దేవుని పిలుపుని బట్టి కార్యం చేశాడు. ఇక్కడ విలాపాల్లో అదే చెప్తున్నారు, నెహెమయా లాగా హృదయపూర్వముగా యెహోవాకు మొరపెట్టుదురు. మనము దేవుడికి మొరపెట్టినప్పుడు
ఆయన ఇక్కడ 139లో మనం అదే కదా చూసినాం. మన మనసులో ఏముందనేది దేవుడికి తెలుసు. మనమందరం అక్కడ భారతదేశంలో అందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు ఇది ఎలాగూ సాధ్యమే. మీ సంఘంతోని ఇంకా అక్కడ దగ్గర ఉన్న 2-3 సంఘాలని మీరు చేర్చుకొని ప్రార్థన చేయండి. కండక్ట్ హౌస్ ప్రేయర్స్, ఫాస్టింగ్ ప్రేయర్స్ చేయండి. ఎస్తరు చేసినట్లు విలాపాల్లో ఉన్న 2వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ ఉన్న ఆ స్త్రీలు ఎలాగ ప్రార్థన చేశారో అలాగ చేయమంటున్నారు దేవుడు. మోషే చేసినట్లు. మోషే ఎలాగ గోజాడాడంటేనంట, మోషే ఏమంటాడు? ఎక్సడస్ చాప్టర్ 32 verses 33 to 35. వాళ్ళు చేసిన బంగారు దూడ చేశారు. దూడ చేసి ఇదే మాకు దేవుడు, ఇదే మాకు అన్ని రకాల ఆశీర్వాదాలు తీసుకొని వచ్చింది, ఎర్ర సముద్రాన్ని దాటించి తీసుకొని వచ్చింది ఇదే అని అన్నట్లు వాళ్ళు అస్సలు మతమెక్కి అలాగ అసలు గంతులు వేసి అసలు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసినప్పుడు మోషే దేవుడి దగ్గర వెళ్ళి గోజాడాడు. యెహోవా దేవుడి దగ్గర వెళ్ళి, ఆయన యెహోవా దేవుడు ఎలా ఉంటారో అనే మాట మనకు తెలుసు. అప్పుడు ఇంకా యేసు ప్రభువు కనికరం, కృప అనేది ఇంకా రాలేదు మనకి. యెహోవా దేవుడి దగ్గర వెళ్ళి మోకరించి గోజాడాడు. ప్రభువా, వీళ్ళు చేసిన పాపాన్ని క్షమించండి, నా నామాన్ని, ఆ పాపమంతా నా మీద మోపండి, నా నామాన్ని తుడిచివేయండి, మీ గ్రంథములో, మీ జీవ గ్రంథములో నుండి తుడిచివేయండి. లార్డ్, బ్లాట్ మీ అవుట్ ఫ్రమ్ యువర్ బుక్ ఆఫ్ లైఫ్. కానీ ఈ ప్రజలను క్షమించి విడుదల అనుగ్రహించండి, వాళ్ళని చంపకండి. గోజాడాడు. నిర్గమకాండం 32వ అధ్యాయం 33 నుండి 35 వచనాలు. అలాగే పౌలు భక్తుడు రోమియోలు 9వ అధ్యాయం 3 నుండి 4 వచనాలు. I pray for my brethren, O Lord. Lord, give them the salvation, but blot me out of your sight. నన్ను తుడిచివేసిన, నా నామాన్ని తుడిచివేసిన ఈ ప్రజలకి విడుదల, క్షమాపణ, సాల్వేషన్ ఇవ్వండి అని పౌలు భక్తుడు. అదే ఇందాక మనం ధ్యానించాం కదా, చిల్డ్రన్ ఇన్ ద వూంబ్ హ్యావ్ స్పిరిచువల్ ఐడెంటిటీ. అలాంటి ఒక స్పిరిచువల్ ఐడెంటిటీ అనేది దేవుడు మనకిచ్చారు. when we are born again, when we are renewed in our spirit, when we are made new, నూతనపరిచినప్పుడు ఈ స్పిరిచువల్ ఐడెంటిటీ, ఈ స్పిరిచువల్ హెరిటేజ్ అనేది దేవుడు మనకి ఇచ్చేశారు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అందుకనే సంఘమంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు అక్కడ విడుదల వస్తుంది. ఎస్తర్ ప్రార్థన చేసినప్పుడు విడుదల వచ్చింది. నైజీరియాలో 1970sలో మొత్తమంతా దేశమంతా కదిలింపబడ్డదంట. ఊరికి యవనస్తులు అందరూ కలిసి 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 14వ వచనం ధ్యానించి ప్రార్థన చేసినప్పుడు గొప్ప విడుదల వచ్చింది. దేవుడు కనికరించారు. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భముందు నన్ను నిర్మించిన వాడువు నీవే. కీర్తనలు 139 13 నుండి 17 వచనాలు. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. భయము ఆశ్చర్యము మనలో ఉన్నప్పుడు ఆ భయముతోని, ఆశ్చర్యముతోని మనము ఎట్లా ప్రార్థన చేయాలి? స్పిరిచువల్ ఐడెంటిటీ. యెరెమీయా 1వ అధ్యాయం 5వ వచనం, గలతీయులు 1వ అధ్యాయం 15వ వచనం.
యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనములలో తన కుమారుని ప్రకటింపవలనని. చిల్డ్రన్ ఇన్ ద వూమ్ హ్యావ్ స్పిరిచువల్ ఐడెంటిటీ. మనకి తల్లి గర్భములో ఇంకా మారు మనసు పొందుకున్నప్పుడు, దేవుడికి సమర్పించుకున్నప్పుడు, అలాంటి ఒక స్పిరిచువల్ ఐడెంటిటీ అనే దేవుడు ఇచ్చినప్పుడు, అలాంటి ఒక శక్తి అనేది మనకి ఇచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. But you will receive power when the Holy Spirit has come upon you. Acts chapter 1 verse 8. And you will be my witnesses in Jerusalem and in all Judea and Samaria and to the end of the earth. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మని ఇచ్చేశారు కదా, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చారు కదా, ఆత్మ నింపుదల మనలో ఉన్నది కదా. అలాంటప్పుడు మనము ఎట్లా ప్రార్థన చేయాలి, ఎలా గోజాడాలి ఆయన సన్నిధానంలో ఉండి. మనము అలాగ ప్రార్థన చేసినప్పుడు పరిస్థితిని మార్చివేస్తారు, ఆ రాజులని మార్చివేస్తారు దేవుడు, ఆ నాయకులని మార్చివేస్తారు, ఆ రాజకీయ పార్టీలను మార్చివేస్తారు దేవుడు. మనం ఎందుకు చేయకూడదు? మనం చేస్తామా? దిస్ ఇస్ అ గ్లోబల్ కాల్ టు ఎవ్రీవన్ to pray for India, to elections in India, to all the situation that is happening, to all the wars, and Ukraine and Gaza and Syria and Lebanon, Jordan, the Middle East, and African countries, and Pakistan, Afghanistan, Bangladesh. Why can't we pray? Why can't we come together, kneel down and pray? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములో ఎంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండురని వారితో చెప్పని. పేతురుకి కీస్ ఇచ్చారు దేవుడు, తాళపు చెవులు ఆయనకి అనుగ్రహించారు దేవుడు. అలాంటప్పుడు పేతురు ఆ తాళపు చెవులను వాడుకొని ఎంత గొప్ప కార్యం చేశాడు. పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడదనని ఆయనతో చెప్పును. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో, let us all bind in spiritual realm all that is going against in India, against the Lord, against his children. Let us all bind together that it is bound in the heavens, in the spiritual realms of heavens, O Lord. Hallelujah, glory to God. And whatever we release today, మీ శక్తిని మేమందరం ప్రార్థన ద్వారా మీ శక్తితోని నింపబడిన బిడ్డలుగా మేము విడిపించినప్పుడు తండ్రి, అవన్నీ కూడా పరలోకములో రిలీజ్ అవ్వాలి. రిలీజ్ ఎవ్రీథింగ్, ఓ లార్డ్. బైండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ అగేన్స్ట్ యూ అండ్ రిలీజ్ ఎవ్రీథింగ్ that is going to work for you in Jesus' name. Hallelujah. Glory to God. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడుదునని అతనితో
చెప్పను. ఆది సంఘంలో పేతురు నిలబడి మాట్లాడినప్పుడు అపొస్తల కార్యాలు 2వ అధ్యాయం 14 నుండి 40 ఒక వచనాలు కదిలింపు వచ్చింది. And thousands of them accepted Jesus Christ. That was one key. That started in Jerusalem and Judea. సమరయ దేశంలో అపొస్తల కార్యాలు 8వ వచనం. The second key that God released through Peter. సమరయాలు ఉజ్జీవం వచ్చినప్పుడు, ఫిలిప్పు అక్కడ వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు ఉజ్జీవం వచ్చినప్పుడు అది తెలుసుకొని యెరూషలేము నుండి పేతురు ఇంకా యోహాను ఇద్దరు వెళ్ళినప్పుడు సమరయాలు ఉజ్జీవం వచ్చి అక్కడ ఎంతోమంది లోబడి మోకరించి యేసుప్రభు రక్షకుడుగా అంగీకరించి ఆత్మ నింపుదల పొందుకున్నారు. There was so much of revival. The power of Holy Spirit God moved in Samaria. That is the second key. What did he say? Judea, Samaria, Jerusalem, Judea, Samaria, భూదిగంతము వరకు. అపొస్తల కార్యాలు 3వ కీ, the third key. అపొస్తల కార్యాలు 10వ అధ్యాయం కొర్నేలికి వాక్యం చెప్పమని దేవదూతని పంపించి పేతురుని అక్కడ తెప్పించినప్పుడు, కొర్నేలి ఎవరండి? రోమియోల శతాధిపతి, జెంటైల్. వాక్యం చెప్పినప్పుడు కొర్నేలి ఆయన వెనకాల ఉన్న వారియర్స్ అందరూ కూడా, రోమియోలు అందరూ కూడా, అక్కడ ఉన్న వాళ్ళ కుటుంబస్తులు అందరూ కూడా దేవుణ్ణి తెలుసుకున్నారు, లోబడ్డారు, ఆత్మ నింపుదలతో నింపబడ్డారు, అభిషేకింపబడ్డారు. దట్ వాస్ ద థర్డ్ కీ. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నా అంతరింద్రియములను నీవే కలుగచేస్తివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అలాంటి ఒక భయముతోని ఆశ్చర్యముతోని మనము ప్రార్థన చేసినప్పుడు, మోక్కరించి ప్రార్థన చేసినప్పుడు, నయమాను ప్రార్థన చేసినట్లు, నయమాను స్వస్థత పొందుకున్న తర్వాత ఎలీషా దగ్గర వచ్చి ఒప్పుకొని, నీ దేవుడే సమస్త లోకముకు అధిపతి, ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇస్ ద గాడ్ ఆఫ్ ద వరల్డ్ అని ఒప్పుకొని, నేను ఇక్కడి నుంచి మట్టి తీసుకొని వెళ్తాను. ఆయన మట్టి తీసుకొని వెళ్ళడానికి సిద్ధమై స్వస్థత పొందుకుంటాడు. అక్కడి నుంచి మట్టి తీసుకొని వెళ్ళడానికి సిద్ధమై కంచర గాడిదలను తీసుకొని వచ్చాడంట. కంచర గాడిదలు అవి సామాన్యమైన గాడిదలు కాదంట, అవి ఇంకా ఎక్కువ భారము మోస్తుందంట. ఆర్డినరీ గాడిదల కన్నా కూడా ఇవి ఎక్కువ భారము మోస్తుందంట. ద డాంకీస్ అవి ఎక్కువ భారం మోస్తుందంట. 2 కంచర గాడిదలతోనే వచ్చాడంట. ఎందుకండి? ఇశ్రాయేలు మట్టిని తీసుకొని వెళ్ళాలి అని. అంటే హీ ఆల్రెడీ perceived that he will be healed. కోపంగా వెళ్ళిపోయినా అక్కడ యోర్దాను నదిలో వెళ్ళి మునిగాడా లేదా? 7 మారు మునిగాడు. 7 మారు మునుగమంటే 7 మారు మునిగాడు. ప్రవక్తని చూసి ఈయన ఏంటి, హీఈస్ అన్ ఆర్డినరీ ప్రాఫెట్, ఈయన దగ్గర ఏముంది, నా దగ్గర ఇంత ధనం ఉంది, నేను గొప్ప వీరుడు అని అనుకోలేదు. 7 మారు మునిగాడు. 7 మారు మునగకపోతే స్వస్థ వచ్చినా? ఐ డోంట్ థింక్ సో. 7 మారు మునిగిన తర్వాతనే స్వస్థత వచ్చింది. ఆఫ్టర్ 7 dips. ఇక్కడ వచ్చి ప్రవక్త దగ్గర, ఎలీషా దగ్గర ఒప్పుకొని, నువ్వు నాకు పర్మిషన్ ఇస్తే నేను, ఓ ప్రవక్త, నువ్వు నాకు పర్మిషన్ ఇస్తే నేను ఇక్కడి నుంచి మట్టిని తీసుకుని వెళ్తాను, యెరూషలేము మట్టిని తీసుకుని వెళ్తాను, ఇజ్రాయేల్ మట్టిని నేను తీసుకుని వెళ్తాను. తీసుకొని వెళ్ళి నా దేశంలో ఆ మట్టిని వేసుకొని నేను అక్కడ మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కదలింపు తీసుకొని వస్తాడు ఆ రాజ్యములో.
అక్కడ గొప్ప అభిషేకం అనేది వస్తుంది, ప్రజలు మార్చబడతారు. నాకు ఆ పర్మిషన్ ఇస్తావా అని ఎలీషా ముందు అడుగుతాడు. చాలా హంబుల్గా రిక్వెస్ట్ చేస్తాడు. ఎలీషా అగ్రీ టు ఇట్ అండ్ హీ టుక్ ద శాండ్ ఫ్రమ్ ఇజ్రాయెల్ మట్టిని తీసుకుని వెళ్తాడు. 2 కంచెల గాడిదలు నింపుకొని తీసుకుని వెళ్తాడు. అలాగే మనము కూడా ఆ భారతదేశం మట్టి మీద, మనము ఆ భూమి మీద, ఆ నేల మీద మోకరించి చేతులు ఎత్తుకొని దేవుడికి విజ్ఞాపన చేసినప్పుడు, విలాపాలలో 2వ అధ్యాయం 18వ వచనంలో, జనులు హృదయపూర్వముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రకారమా నది ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. మనము అలా కన్నీళ్లు పెట్టుకొని ప్రార్థించినప్పుడు దేవుడు కార్యం చెయ్యరా? చేస్తారు, తప్పకుండా చేస్తారు. అక్కడ కార్యం జరుగుతుంది. Let us all bow before our Lord and pray to Him that He will change everything. He will change the situation. He will change the government. He will change the rulers. He will change the kings. He will change the leaders. He will change the political parties that is against Him. In every village, in every city, in every district, in the entire nation. Lord, we bow down before you, Lord. Pray for a revival in India. Pray for a revival in this world, Lord. భారతదేశ విడుదల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. క్రైస్తవులు మోకరించి ప్రార్థన చేసినప్పుడంట సింహాసనాలు కదులుతుందంట. ఎస్తరు ప్రార్థన చేసినప్పుడు సింహాసనం కదిలింది. అక్కడ నయమాను ప్రార్థన చేసినప్పుడు సింహాసనం కదిలింది. ఆ రాజ్యం కదిలింది. సిరియా రాజ్యం తర్వాత క్రైస్తవులు మెజారిటీ క్రైస్తవ రాజ్యంగా నింపబడ్డది. ఈ ప్రపంచం అంతటా మీ బిడ్డలతోనే నింపారు ప్రభువా. Christians are the majority in this world. In spite of all the darkness, in spite of the persecution, in spite of all that is happening against your children, O Lord, against you, but still, Christians are the majority in this world. క్రైస్తవ సంఘాలు, చర్చెస్, ఇంట్లో ఉన్న క్రైస్తవులందరూ మోకరించి ప్రార్థన చేసినప్పుడు, ఏకీభవించి కన్నీళ్లతోని ప్రార్థన చేసినప్పుడు, ఉపవాస ప్రార్థన చేసినప్పుడు భారతదేశంలో కదలింపు మీరు తీసుకుని వస్తున్నారు తండ్రి. దిస్ ఇస్ యువర్ కాల్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ టు ఆల్ ద మినిస్ట్రీస్, ఓ లార్డ్, టు ఆల్ ద సెయింట్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఓ లార్డ్. లోకక్షేమం, లోక విడుదల, లోక రక్షణ, లోక స్వస్థత కోసం ప్రార్థన చేస్తాం. అవర్ స్పెషల్ ప్రేయర్స్ ఫర్ ఇండియా, ఓ లార్డ్. యోబు చుట్టూ కంచె వేసినట్లు భారతదేశంలో కంచె వేయండి తండ్రి. లెట్ దేర్ బి ఎ రివైవల్, ఓ లార్డ్. మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గోజాడుతున్నాం ప్రభువా. మోషే గోజాడినట్లు గోజాడుతున్నాము తండ్రి. పౌలు గోజాడినట్లు గోజాడుతున్నాం ప్రభువా. అపోస్తలులు ప్రార్థన చేసినప్పుడు ఆది సంఘంలో రివైవల్ వచ్చింది. స్టెఫెను ప్రార్థన చేసినప్పుడు ఆది సంఘంలో రివైవల్ వచ్చింది తండ్రి. లిడియా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రాంతం అంతా మిమ్మల్ని తెలుసుకున్నారంట. ఫిలిప్పు కుమార్తెలు, కన్యకలు ప్రార్థన చేసినప్పుడు ఆ రీజన్ అంతా కదిలింపు మీరు తీసుకొని వచ్చారు తండ్రి.
అలాంటి ఒక కదలింపు తీసుకున్నాడు ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. లార్డ్, యూ నో our heart, our mind, our soul and our spirit, O Lord. ఆత్మ నింపుదల కోరుచున్నాము తండ్రి. ఆత్మ నింపుదలతోని ప్రతి ఒక్కళ్ళు ప్రార్థించి, లెట్ ప్రేయర్ బీ our breath and our lifestyle every day and every moment, O Lord. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. లెట్ us all come together and pray, bow down and pray to the Lord that He will bring the change in India. Let us believe and pray. Thank you, Lord. Thank you, Jesus.